వరలక్ష్మి యాక్టింగ్ చూసి వచ్చిన డైరెక్టర్ అయితే మెస్మరైజ్ అయిపోతాడు. ఎంత బాగా యాక్ట్ చేశారు. ప్రొఫెషనల్ యాక్టర్స్ కూడా ఈ విధంగా చేయరేమో, చాలా బాగా యాక్ట్ చేశారండి, జీవించేశారంటే నమ్మండి నైతే అంటూ. అయినా మీరు ప్రొడక్షన్ లేడీగా ఎందుకు ఉండడం, మోడల్గా ట్రై చేయొచ్చు కదా అనేది అంటూ ఉంటే, వరలక్ష్మి అనుకుంటే అన్నీ అయిపోతాయండి అన్నట్టు అంటూ ఉంటుంది. అయితే మీరు ఒక్కసారి అన్నారంటే, నాతోటి ముంబై వచ్చారంటే మిమ్మల్ని పెద్ద మోడల్ చేస్తాననైతే చెప్తూ ఉంటే, విష్ణుకు ఓ రకంగా మండిపోతూ ఉంటుంది ఆ డైరెక్టర్ని చూస్తే. నా భార్యని నా కళ్ళ ముందరే ముంబైకి తీసుకుని వెళ్తావా అనంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. అలాగే వరలక్ష్మి వెళ్ళిన తర్వాత గట్టిగా బుద్ధి చెప్తాడు కూడా. ఇక విష్ణు ఏమో పార్క్లో వెళ్తూ ఉంటే ఇద్దరు మగవాళ్ళు వచ్చి విష్ణుతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. మనం యూట్యూబ్లో చూసింది వీడినే కదరా, అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడు వీడే కదా, అమ్మాయిల జీవితాలతో ఆడుకొని పెళ్లి చేసుకొని అంటాడా, వీడిని పట్టుకొని తన్నండి రా అనేది అంటూ ఉంటే, ఇంతలో వరలక్ష్మి వస్తుంది. ఏం చేస్తున్నారు మీరు అసలు అని అయితే అంటూ, ఆయన ఎవరో తెలుసా మీకు అంటూ విష్ణు గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు, ఆయన ఏదో పెద్ద తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నావే అని అయితే అంటూ ఉంటే, ఆయన గురించి నాకు కాకపోతే మీకు తెలుస్తుందా అన్నట్టు తిడుతూ, నేను ఆయన భార్యని, నా భర్త గురించి మీరు తప్పుగా మాట్లాడతారా అంటూ విష్ణు వెనకేసుకొచ్చి వాళ్ళందరికీ చెడమడ వాయించేస్తుందనమాట. విష్ణు భార్య అని చెప్పగానే వరలక్ష్మిని విష్ణు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మొత్తానికి విష్ణుని భర్తగా ఒప్పేసుకుంది వరలక్ష్మి. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న విడాకుల బంధం కూడా తెగిపోతే ఇక వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండొచ్చు పిల్లలతో, మొత్తం నిజాలు తెలిసిపోయి.